హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 18th జూలై 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దాని ద్వారా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఇక్కడ ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి ఎవరు అనేది, అతని పేరు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాని ద్వారా ఇతను ఎంతమంది ఇతను ఐడెంటిఫై చేశారనేది తెలుస్తుంది. అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో ఇతని మీద క్వశ్చన్లు వచ్చాయి, ఫ్యూచర్లో కూడా వస్తాయి. మన ఫస్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్టయితే, క్రింద వాటిలో ఏ కేంద్రపాలిత పోలీసుల్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్లు ప్రకటించారు? ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఇంతకుముందుకు మనకు హర్యానా స్టేట్ కూడా ఇలాంటి ఒక రిజర్వేషనల్ ప్రాసెస్ని ప్రకటించింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం ఫస్ట్ టైము జమ్మూ అండ్ కాశ్మీర్. ఏంటంటే ఎవరైతే అగ్నివీరులుగా సెలెక్ట్ అయ్యి ఆఫ్టర్ వాళ్ళు టర్మ్ ఆఫ్ వర్కింగ్ కంప్లీట్ చేసుకొని వస్తారో వాళ్ళకి సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రిక్రూట్మెంట్ చేసే పోలీసుల్లో 10% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు అయితే ప్రకటించారు. జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి చూసుకుంటే దీని విస్తీర్ణము 2,22,236 చదరపు కిలోమీటర్లు. సో దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా 31 అక్టోబర్ 2019లో అనౌన్స్ చేశారు. ఇక్కడ ప్రజెంట్ 20 జిల్లాలు ఉన్నాయి. ఇంకొక 20 జిల్లాలు అయితే మొత్తం ఓవరాల్గా 20 జిల్లాలు ఉన్నాయి. అండ్ కొత్త నియోజకవర్గాలను కూడా రీసెంట్గానే ప్రకటించడం కూడా జరిగింది. సో దాని గురించి ఆల్రెడీ నేను నెంబర్ ఆఫ్ పేపర్ అనాలిసిస్ కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత సైబర్ బెదిరింపులకు వ్యతిరేకంగా యూ రిపోర్ట్ ఫర్ సురక్ష అనే ఒక ఆన్లైన్ క్యాంపెయిన్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే అస్సాం అండి. అస్సాం రాష్ట్ర గవర్నర్ జగదీష్ ముఖి యూ రిపోర్ట్ ఫర్ సురక్ష అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారండి. సో ఈ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, సో ఆన్లైన్లో ఏదైతే సైబర్ బెదిరింపులు కానీ సైబర్ మోసాలు కానీ జరుగుతాయి కదా, అలాంటి వాటిని సో సోషల్ మీడియా వేదికగా వీళ్ళు ఇచ్చే హ్యాండిల్స్ అంటే సో యూ రిపోర్ట్ ఇండియా ట్విట్టర్లో కానీ యూ రిపోర్ట్ ఇండియా ఫేస్బుక్ పేజ్లో కానీ మనము ఆ విషయాల్ని ఆ పేజ్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయచ్చు అనమాట. సో అదేవిధంగా అలా మోసపోతున్న వాళ్ళకి, అలా బెదిరింపులకు గురవుతున్న వాళ్ళకి అవగాహన పెంచడానికి ఈ రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. ఓకే, ఇది ఒక సోషల్ మీడియా లేదా ఆన్లైన్ క్యాంపెయిన్ అని చెప్పొచ్చు. ఓకే, సో దీనికోసం వచ్చేసి ఎన్ఎస్ఎస్ అండ్ యూనిసెఫ్, అస్సాం స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు కలిసి WAY ఫౌండేషన్ వాళ్ళు దీని మీద పనిచేస్తున్నారండి. అండ్ ఈ యూ రిపోర్ట్ ఫలితాలకు సంబంధించిన రిపోర్ట్ను కూడా తనకు అందజేయాలని యూనిసెఫ్కు ఆయన కోరడం జరిగింది. తర్వాత థర్డ్ వన్, ఈ కామర్స్ లాజిస్టిక్స్ రంగంలో సహకారానికి ఫ్లిప్కార్ట్ ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది? యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ ఇప్పటికే కర్ణాటకతో చేసుకుంది, తెలంగాణతో చేసుకుంది, ఇలా నెంబర్ ఆఫ్ స్టేట్స్తో ఫ్లిప్కార్ట్ అయితే ఇలా ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు లేటెస్ట్గా బీహార్ స్టేట్తో కూడా ఒప్పందం చేసుకుంది అనమాట. సో ఆ బీహార్ రాష్ట్రంలో సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ కార్యక్రమాలను ప్రారంభించేందుకు బీహార్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్తో ఒప్పందం చేసుకుందనమాట ఫ్లిప్కార్ట్. సో దేశంలో విస్తరిస్తున్న సరఫరా గొలుసు అంటే ఈ ట్రాన్స్పోర్ట్ చైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో స్కిల్స్ని పెంచడానికి, దాని ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంచడానికి బీహార్ స్టేట్కి ఫ్లిప్కార్ట్ అనేది సహాయం చేస్తూ ఉంటుంది. తర్వాత ఫోర్త్ వన్, ఇటీవలే వార్తల్లో నిలిచిన క్లౌడ్ బర్స్ట్ వలన ఏమి సంభవిస్తాయి? క్లౌడ్ బర్స్ట్ వల్ల ఏమి సంభవిస్తాయి అంటే భారీ వర్షాలండి. సో యాక్చువల్గా రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ విపరీతమైన వర్షాలు కురవడంతో సో రాష్ట్రంలో కురిసిన వర్షాల వెనుక విదేశీయుల యొక్క క్లౌడ్ బర్స్ట్ కుట్ర ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. సో తర్వాత ఈ న్యూస్ అనేది చాలా దగ్గర వైరల్ అవుతూ వస్తుంది. అయితే క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. భారత వాతావరణ శాఖ ప్రకారం సాధారణంగా అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారి తీయడాన్ని మేఘాల విస్ఫోటనము లేదా క్లౌడ్ బర్స్ట్ అంటారండి, తెలుగులో మేఘాల విస్ఫోటనం. సో ముఖ్యంగా 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. వీటి వల్ల ఒక్కోసారి ఉరుములు వస్తాయి, పిడుగులతో కూడా వర్షాలు భారీగా పడతా ఉంటాయి. స్వల్ప పరిధిలో 2 గంటల వ్యవధిలోనే 5 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని కూడా మినీ క్లౌడ్ బర్స్ట్గా చెప్తారు. అయితే క్లౌడ్ బర్స్ట్లు భారీ వర్షాలకు దారితీస్తాయి, కానీ స్వల్ప సమయంలో సంభవించే భారీ వర్షాలన్నింటినీ క్లౌడ్ బర్స్ట్గా చెప్పలేం. కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల కూడా సో నార్మల్గా భారీ వర్షాలు పడతాయి. అసలు ఎలా ఏర్పడతాయి? ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వేస్తాయి. ఇవి పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నట్లుగా అధిక తేమను కలిగి ఉంటాయి. అయితే వర్షం పడే స్థితి ఏర్పడినప్పుడు వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభవించడం కొనసాగుతూనే ఉంటుంది.
ఇలా ఘనీభవనం ప్రక్రియ పలుసార్లు కొనసాగడంతో మేఘాల సాంద్రత పెరిగి అవి బరువెక్కి ఏదో ఒక టైంలో ఒక్కసారిగా విస్ఫోటనం చెందడం వల్ల ఒక్కసారిగా వరదలు వచ్చేస్తాయి అనమాట. ఒక్కసారిగా పడిపోతుంది వర్షం అంతా కూడా. అది అయితే ఇది ఒక పద్ధతి. ఇది పక్కన పెడితే దీనికి ఇంకోటి కూడా ఉంది. యాక్చువల్గా ఏంటంటే దీన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఉంటారని కూడా వార్తలు వస్తున్నాయి. అండ్ అయితే మేఘాల్లోకి కార్బన్ డైఆక్సైడ్ని, సోడియంని, క్లోరైడ్ని అండ్ మరీ ముఖ్యంగా సిల్వర్ అయోడైడ్ని పంపుతారు. దీనివల్ల మేఘాలు చల్లగా మారి 20 నుండి 30 కిలోమీటర్ల విస్తరణలో వర్షాలు పడతాయి. సో దీన్ని మనం ఆర్టిఫిషియల్ క్లౌడ్ బాస్ట్గా చెప్పొచ్చు. ఓకేనా. అంటే ఇలా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే చాలామంది క్రియేట్ చేస్తున్నారు వేరే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిపించడానికి అని చెప్తున్నారు. సో అది అంటే మేఘాల్లో ఏదైతే స్టోర్ అయి ఉంటుందో అదంతా కూడా మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకేసారి ఈ కెమికల్ రియాక్షన్ వల్ల దాన్ని భూమి మీదకి వదిలేస్తారనమాట. అంటే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు. కాకపోతే దీన్ని మనం పర్ఫెక్ట్ అనుకున్న లొకేషన్లో అయితే ఈ క్లౌడ్ బాస్ట్ని చేయలేమని కూడా చెప్తున్నారు. సో అది అసలు క్లౌడ్ బాస్ట్ యొక్క ప్రాసెస్ ఏంటి? కెమికల్గా చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్, సోడియం, క్లోరైడ్, సిల్వర్ అయోడిన్ పంపి మేఘాలను చల్లవరిచి అవి విస్ఫోటనం చెందేలా చేస్తారనమాట. అది సో యాక్చువల్గా 1970 నుంచి 2016 వరకు 30 క్లౌడ్ బాస్ట్లు మన ఇండియాలో జరిగాయట. అది తర్వాత 5 అరియోసోమా బెంగాలిన్స్ అనే పేరుతో కొత్త ఈల్ జాతులను ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఈల్ అంటే అది ఒక రకమైన చేప అండి, పొడవుగా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. చూడండి, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు పశ్చిమ బెంగాల్లో పూర్వ మెదినాపూర్ జిల్లాలో కొత్త ఈల్ జాతులను కనుగొన్నారు. ఈ ఏడాది జిల్లాలోని పెటుఘాట్ ఫిషింగ్ హార్బర్ నుంచి కొత్త ఈల్ జాతులను సేకరించినట్లుగా జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ధృతి బెనర్జీ తెలిపారు. అండ్ ఇటీవల కనుగొనబడిన ఈల్ జాతికి రాష్ట్రానికి కొంత సరిపోలేలా అరియోసోమా బెంగాలిన్స్ అనే పేరు పెట్టారు. జాతులు రంగు వచ్చేసి గోధుమ రంగులో ఉంటాయి. సారూప్య కంజర్లతో పోల్చితే ఈ జాతికి పెద్ద కళ్ళు ఉంటాయంట. అంటే నార్మల్ ఈల్ చేపలతో పోలిస్తే వీటికి కొంచెం పెద్ద కళ్ళు ఉన్నాయంట. అది తర్వాత 6 పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సో ఆన్సర్ వచ్చేసి లా గణేషన్ అండి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, దీన్నే మనం ఎన్డీఏ అంటాము. ఈ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేసింది జగదీప్ ధన్కర్ని. ఆయన ఇప్పుడు తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన నామినేట్ పదవికి అంటే తన యొక్క అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన తను ఉన్న పదవిలో, అంటే అతను ఏ పదవిలో ఉన్నారో ఆ పదవి నుండి తప్పుకోవాలి. తప్పుకున్న తర్వాతనే ఆయన అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎలక్షన్లో నించోవడానికి. అలా ఆయన ఎప్పుడైతే పదవరం చేశారో వెంటనే ఆ యొక్క మరి పోస్ట్ని ఖాళీ ఉంచకూడదనే ఉద్దేశంతో లా గణేషన్కి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. సో ఆల్రెడీ మణిపూర్ గవర్నర్గా ఉన్నారనమాట లా గణేషన్. ఇప్పుడు ఆయనకి అడిషనల్గా పశ్చిమ బెంగాల్ యొక్క బాధ్యతలు కూడా నెరవేరుస్తారు. త్వరలో ఫుల్ టైం గవర్నర్గా కూడా ఇంకొక వ్యక్తిని నియమించే అవకాశం ఉంది. మేబీ ఒక రాష్ట్రపతి ఎలక్షన్స్ ఈరోజు అయిపోయి అండ్ ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతే అప్పుడు జరుగుతాయి. అండ్ ఇతని యొక్క ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇతర రాష్ట్ర మంత్రులు, స్పీకర్ బిమన్ బెనర్జీ సమక్షంలో కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అండ్ విపక్షాలు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెటా అల్వాను ఉపరాష్ట్రపతి పోటీలో నిలవడం జరిగిందండి. ఓకేనా. ఎన్డీఏ తరపున వచ్చేసి మనకి జగదీప్ ధన్కర్, అదే విపక్ష కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అంటే మిగతా పార్టీలని కలిసి మార్గరెట్ అల్వాని ఎన్నిక చేసుకున్నాయి. చూడాలి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు. తర్వాత 7th 52వ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇండియా డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశం ఎక్కడ నిర్వహించారు? ఢాకా అండి. చూడండి, 52వ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ స్థాయి బోర్డర్ కాన్ఫరెన్స్ బంగ్లాదేశ్లో స్టార్ట్ అయింది. అండ్ మన దేశానికి చెందిన బీఎస్ఎఫ్ డీజీ పంకజ్ సింగ్ నేతృత్వంలో భారత బృందం అయితే అందులో పాల్గొంది. సరిహద్దు నిర్వహణ, ఆయుధాలు కావచ్చు, మందుగుండు సామగ్రి అక్రమంగా రవాణాలు, మాదక ద్రవ్యాలు, మహిళలు, పిల్లలు అక్రమ రవాణా, అంతర్జాతీయ సరిహద్దుల్లోని 150 గజాల పరిధిలో వివిధ అభివృద్ధి కార్యకలాపాల గురించి ఇక్కడ చర్చించుకున్నారు. జూలై 21 వరకు కూడా ఈ మీటింగ్ అయితే జరుగుతుందండి. సో ఈ మీటింగ్ లాస్ట్లో జాయింట్ రికార్డ్ ఆఫ్ డిస్కషన్స్, అంటే ఇద్దరం కలిసి డిస్కషన్ చేసుకున్నాం అనే ఒక ఫైల్ మీద సంతకం చేసి కంప్లీట్ చేస్తారు. అండ్ 20 మంది సభ్యులు బంగ్లాదేశ్ ప్రతినిధి బృందానికి బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ షకీల్ అహ్మద్ నాయకత్వం వహిస్తున్నారు. తర్వాత 8 భారతదేశంలో మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ఎస్ఎస్ఐ మంత్రాను ఎక్కడ ఏర్పాటు చేశారు? దానికి ఎస్ఎస్ఐ అని మంత్రా పెట్టారు. అది ఒక
సర్జికల్ రోబోటిక్ సిస్టమ్. దాన్ని ఎక్కడ ఇన్స్టాలేషన్ చేశారంటే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ అండి. రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ న్యూఢిల్లీ. ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్. ఇక్కడ సొంతగా మన ఇండియా టెక్నాలజీతో మన ఇండియాలో తయారు చేయబడిన ఎస్ఎస్ ఇన్నోవేషన్ అనే సంస్థ తయారు చేసిన సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ని, అంటే సర్జరీ చేయడానికి ఒక రోబోటిక్ సిస్టమ్ అనమాట. అన్ని రకాల సర్జరీలు చేయడానికి ఒక రోబోటిక్ సిస్టమ్, దానికి ఎస్ఎస్ఐ అని మంత్ర పేరు పెట్టారు. సో ఈ యొక్క యంత్రాన్ని మన ఇండియా దక్షిణాసియాలో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసిన ఫస్ట్ కంపెనీ ఈ ఎస్ఎస్ ఇన్నోవేషన్స్. ఇది సాంకేతిక అధునాతన శస్త్రచికిత్స రోబోటిక్ సిస్టమ్. ఇది ఇప్పటికే ఉన్న సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ల కంటే కొంచెం స్పీడ్గా, ఎక్కువ ఫ్యూచర్లతో, అదేవిధంగా తక్కువ ఖర్చుతో పనిచేస్తుంది అండ్ ఎగ్జాక్ట్ రిజల్ట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకునేంతవరకు. తర్వాత 9, పత్రికా వ్యాసాల సంకలనం సాధన పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? సాధన అనే పుస్తకాన్ని అంటే శ్రీ కె చంద్రశేఖరరావు అండి. రోడ్లు భవనాల శాఖ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ మెట్టు శ్రీనివాస్ రూపొందించిన పత్రికా వ్యాసాల సంకలనం. అంటే కొన్ని పత్రికల ద్వారా వచ్చిన ఏవైతే వ్యాసాలు ఉంటాయో ఇవన్నీ ఒక దగ్గర పెట్టి సాధన అనే పుస్తకాన్ని ఆయన తయారు చేశారు. ఆ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ గారు అయితే ఈరోజు ఆవిష్కరించారంటే విడుదల చేశారు. ఈ పుస్తక రచయిత టీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ పుస్తకంలో సామాజికంగా ఆర్థిక అంశాలతో పాటు మన రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సంపదను ప్రజలనే కేంద్ర బిందువుగా చేసుకొని పంపిణీ చేస్తూ అమలవుతున్న విధానాల గురించి పీపుల్కి తెలియజేయడం పుస్తకం ఉద్దేశం అని చెప్తున్నారు ఆయన. తర్వాత 10, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆశిష్ కుమార్ చౌహాన్. మన ఇండియాలో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఉంది, అండ్ దాంతోపాటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా. ఈ రెండు కూడా మన ఇండియాలో వ్యాపారాలకు సంబంధించిన ట్రేడింగ్ నిర్వహించే సంస్థలు. అయితే దీనికి తదుపరి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా ఆశిష్ కుమార్ చౌహాన్ నియామకానికి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఆమోదం తెలిపింది. చౌహాన్ ప్రస్తుతం బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎండీ అండ్ సీఈఓగా ఉన్నారు. అండ్ అతని పదవకాలం ఈ ఏడాది నవంబర్తో ముగియనుంది. 5 ఏళ్ళ పదవకాలం జూలై 15తో ముగిసిన విక్రమ్ లియామో స్థానంలో ఇప్పుడు ఆయన అపాయింట్ కావడం జరిగిందనమాట నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. తర్వాత 11, నాబార్డ్ నివేదిక ప్రకారం సూక్ష్మ సేద్యంలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. సూక్ష్మ సేద్యం, ఓకేనా, సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉన్నట్లుగా నాబార్డ్ నివేదికలో వెల్లడైంది. సో ఆంధ్రప్రదేశ్లోని మొత్తం సాగు విస్తీర్ణంలో 51% ఈ సూక్ష్మ సేద్యం ద్వారానే చేస్తున్నారట. 51% గుర్తుపెట్టుకోండి. అన్ని స్టేట్స్తో కంటే మన స్టేట్లోనే ఎక్కువ, అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే 51% అయితే జరుగుతుంది. అండ్ మన తెలంగాణలో 8% మాత్రమే జరుగుతుందంట. అంటే కర్ణాటక 49%తో సెకండ్, మహారాష్ట్ర 34% థర్డ్, తమిళనాడు 29%తో వచ్చేసి ఫోర్త్, అండ్ గుజరాత్ 22%తో ఫిఫ్త్, అండ్ సిక్స్త్ ఛత్తీస్గఢ్ 19%, రాజస్థాన్ వచ్చేసి 7th 18%, జార్ఖండ్ 8th ప్లేస్లో ఉందన్నమాట 17%తో, ఒడిస్సా వచ్చేసి 9th ప్లేసు, ఆ తర్వాత హర్యానా వచ్చేసి 10th, తెలంగాణ వచ్చేసి 11th, ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. అండ్ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో చాలా దారుణంగా ఈ సూక్ష్మ సేద్యం అంటే ఏం చెప్పాలంటే నీటి పారుదల కింద నీటిని ఉపయోగించుకుంటూ చేస్తున్న సూక్ష్మ సేద్యం అంటే చిన్న చిన్న వ్యవసాయం అనమాట. వీటిలో హర్యానా అండ్ పంజాబ్ లీస్ట్లో ఉన్నాయి. సూక్ష్మ సేద్యంతో నీటి ఆదా, పంటల ఉత్పాదకత పెరుగుతుంది, విద్యుత్ కూలీల వ్యయం కూడా తగ్గుతుంది. అంటే ఏం లేదండి, తక్కువ నీరుని వాడుకుంటూ ఎక్కువగా వ్యవసాయం చేయడం దీని ఉద్దేశం. అది. తర్వాత 12, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి నరేంద్ర బాత్రా ఈరోజు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సో అంతేకాకుండా ఇండియాకి సంబంధించిన అసోసియేషన్లో కూడా ఆయన తన పాలనకి ముగించిన తన యొక్క సభ్యతత్వాన్ని, మెంబర్షిప్ను కూడా ఆయన వదిలేసుకోవడం జరిగిందండి ఐఓసీలో. సో అండ్ అవినీతి కేసులో బాత్రాపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అతను చాలా రోజుల నుండి ఆయన మీద ఆరోపణలు ఉండడంతో, అతను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఈ ఆరోపణలు ఉండడంతో ఆయన మీద వస్తున్న ఆరోపణలకు అనుగుణంగా తన పదవికి ఆయన రాజీనామా చేశారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత 13, ఇటీవల ఏ క్రికెట్ జట్టుతో జరిగిన 3వ వన్డేలో భారత జట్టు విజయం సాధించింది? ఆన్సర్ వచ్చేసి ఇంగ్లాండ్ అండి. ఇంగ్లాండ్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్తో జరిగిన 3వ వన్డేలో మన భారత జట్టు ఘన విజయం సాధించింది. తర్వాత 14, వన్డే ఫార్మేట్లో సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి రిషబ్ పంత్ అండి. యాక్చువల్గా మనం ఇంగ్లాండ్ మీద గెలవడానికి గల కారణం, మెయిన్ కీ రోల్ పోషించిన వ్యక్తి రిషబ్ పంతే. అయితే ఆయన
ఇంగ్లాండ్తో జరిగిన 3వ వన్డేలో సెంచరీ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. అండ్ ఈ మ్యాచ్లో పంత్ సెంచరీ చేయడం ద్వారా ఇంగ్లాండ్లో మనం గెలిచాం. అండ్ ఇలా సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు రిషబ్ పంత్. తర్వాత 15 బెంజమిన్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనే జట్టు టెస్ట్ కెప్టెన్. ఆన్సర్ వచ్చేసి ఇంగ్లాండ్ అండి. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ ఆల్రౌండర్ బెంజమిన్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్ నుంచి ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. సో వన్డేలకు వీడుకోలు పలికిన స్టోక్స్ టెస్ట్ క్రికెట్లో మాత్రం ఆడతాడు, టెస్ట్స్ ఆడతాడు, వన్డేలు ఆడు. 31 ఏళ్ల స్టోక్స్ ఇంగ్లాండ్ జట్టుకి 83 టెస్టులు, 101 వన్డేలు, 34.44 సగటుతో 2919 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ స్టోక్స్ అద్భుతమైన ప్రదర్శన చేయడం జరిగింది. తర్వాత 16 నెల్సన్ మండేలా. సో నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి జూలై 18 అండి. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం యాక్చువల్గా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా జయంతి ఈరోజు మనము నెల్సన్ మండేలా డేగా సెలబ్రేట్ చేస్తాము. మండేలా గౌరవార్థం ఆయన పుట్టినరోజుని ఈ డే సెలబ్రేట్ చేస్తాం. 2009 నవంబర్ 10న ఐక్యరాజ్య సమితిలో జరిగిన మీటింగ్లో 192 మంది సభ్య దేశాలు ఈ డేని సెలబ్రేట్ చేయాలని ఆమోదించాయి. 2009 ఏప్రిల్ 27న నెల్సన్ మండేలా ఫౌండేషన్ ఏర్పాటైంది. అండ్ మండేలా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం కోసం ప్రపంచ దేశాల మద్దతు కోరింది. అండ్ 2009 జూలై 18న మొట్టమొదటిసారిగా న్యూయార్క్లో ఈ డే స్టార్ట్ అయింది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చేసిన సమాజ సేవకు గుర్తుగా అతని విలువలను గౌరవించేందుకు ఈ ప్రత్యేక డేని అయితే సెలబ్రేట్ చేస్తూ ఆయన గుర్తు చేసుకుంటాం. అతను నోబెల్ బహుమతితో సహా 250కి పైగా అవార్డులు కూడా అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2014లో నెల్సన్ మండేలా బహుమతిని కూడా ప్రకటించింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా నెల్సన్ మండేలా పేరుతో అవార్డ్స్ ఇస్తాయి. ఎవరైతే తమ జీవితాలను మానవాళికి అంటే మనుషుల కోసం వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం పాటుపడతారో వాళ్ళకి అవార్డుని ఇస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఓకేనా? ఇది గైస్ ఆల్ ఓవర్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఒకసారి పిక్ రివ్యూ చూద్దాం. క్రింద వాటిలో ఏ కేంద్రపాలిత పోలీసులు అగ్నివీరులకు 10% రిజర్వేషన్ ప్రకటించిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సైబర్ బెదిరింపులకు వ్యతిరేకంగా యూ రిపోర్ట్ ఫర్ సురక్ష అనే ఆన్లైన్ క్యాంపెయిన్ ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేయబడిందంటే అస్సాం. తర్వాత వచ్చేసి ఈ కామర్స్ లాజిస్టిక్స్ రంగంలో సహకారానికి ఫ్లిప్కార్ట్ ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుందంటే బీహార్. ఇటీవల వార్తల్లో నిలిచిన క్లౌడ్ బర్స్ట్ వలన ఏం సంభవిస్తాయంటే భారీ వర్షాలు వస్తాయి. అండ్ దాని టోటల్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ ఆరియోసోమా బెంగాలిన్స్ అనే పేరుతో కొత్త ఈల్ జాతులను ఈ రాష్ట్రంలో ఐడెంటిఫై చేశారంటే వెస్ట్ బెంగాల్. అండ్ పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే లాగనేషన్. అండ్ అతను ఇంతకుముందు మణిపూర్కి ప్రజెంట్ ఆయన గవర్నర్గా ఉన్నారు. ఇప్పుడు అడిషనల్ బాధ్యతలు ఇచ్చారు ఆయనకి. 52వ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశం ఎక్కడ నిర్వహించబడిందంటే ఢాకా. తర్వాత భారతదేశంలో మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ SSI మంత్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్లో న్యూఢిల్లీలో ఉంది అది. తర్వాత పత్రికా వ్యాసాల సంకలనం సాధన పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే K. చంద్రశేఖరరావు. ఆయన తెలంగాణ ప్రస్తుత చీఫ్ మినిస్టర్. అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారంటే ఆశీష్ కుమార్ చౌహాన్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే నాబార్డ్ నివేదిక ప్రకారం సూక్ష్మ సేద్యంలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర బాత్రా. తర్వాత క్వశ్చన్ మనం గమనించినట్టయితే ఇటీవల ఏ క్రికెట్ జట్టుతో జరిగిన 3వ వన్డేలో భారత జట్టు విజయం సాధించిందంటే ఇంగ్లాండ్. వన్డేలో ఫార్మాట్ సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ ఎవరు అంటే రిషబ్ పంత్ అండి. అండ్ బెంజమిన్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ఏ జట్టు టెస్ట్ కెప్టెన్ అంటే ఇంగ్లాండ్. అండ్ నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 18 అండి. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.